డియర్ స్టూడెంట్స్, నేను గతంలో టైమ్ అండ్ డిస్టెన్స్ అనే చాప్టర్ సంబంధించి ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్లోవి ఓల్డ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఎస్ఐ, కానిస్టేబుల్, ఎస్ఎస్సి, బ్యాంకింగ్లో అడిగిన క్వశ్చన్స్, మెయిన్గా అడిగిన క్వశ్చన్స్ గురించి నేను ఒక వీడియో చేసి మీకు ఇచ్చాను. దాంట్లోనే సినాప్సిస్ గురించి కూడా చెప్పడం జరిగిందండి. సో ఇప్పుడు ఈ వీడియోలో ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ సంబంధించి లెవెల్ 1 అర్థమెటిక్కి మరొకసారి ఆ సినాప్సిస్ని గుర్తు చేస్తూ ప్రాబ్లమ్స్ కొన్ని వర్కౌట్ చేద్దాం. రైట్, నేను గత వీడియోలో ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ సంబంధించిన సినాప్సిస్ మాట్లాడాను. మరొకసారి ఈ వీడియోలో కూడా దాని గురించి చర్చిస్తానండి. మెయిన్గా మీరు గత వీడియో కనుక ఒకసారి పరిశీలించినట్లయితే డిస్టెన్స్కి ఒక మ్యాజిక్ ట్రయాంగిల్ వేసి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అని చెప్పాను, స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం అని చెప్పాను, టైం ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్ అని చెప్పానండి. అలానే ఇంకో మాట కూడా చెప్పానండి, కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చినప్పుడు మీటర్ పర్ సెకండ్ ఎలా కన్వర్ట్ చేయాలా, మీటర్ పర్ సెకండ్ ఇచ్చినప్పుడు కిలోమీటర్ పర్ అవర్ ఎలా కన్వర్ట్ చేయాలా, ఈ విషయం కూడా గత వీడియోలో మీతో చర్చించానండి. దాంట్లో ఇంకో మాట కూడా చెప్పున్నానండి, 2 ట్రైన్లు కానీ 2 బస్సులు కానీ 2 కార్లు కానీ, ఒక ట్రైను ఒక బస్సు కానీ, ఒక బస్సు ఒక కారు కానీ, ఒక బస్సు ఒక మ్యాన్ ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య పుట్టే స్పీడ్ని రిలేటివ్ స్పీడ్ అని చెప్పాను. అదే సేమ్ డైరెక్షన్ కనుక అయితే ఒకదాంట్లో నుంచి సపరేట్ చేయమని చెప్పాను, ఆపోజిట్ డైరెక్షన్ అయితే ఒకదానికి యాడ్ చేయమని చెప్పాను. సో గత వీడియోలో కూడా నేను పరిశీలిస్తూ ఆ గత వీడియోలో చెప్పినవన్నీ కూడా ఇప్పుడు చర్చిస్తూ టైమ్ అండ్ డిస్టెన్స్ సంబంధించిన లెవెల్ 1 అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో చేస్తున్నానండి. దయచేసి ప్రారంభం నుండే టైమ్ అండ్ డిస్టెన్స్ స్టార్టింగ్ వీడియో నుంచే మీరు చివరిదాకా చూడండి, ప్రతి ప్రాబ్లం అర్థమవుతుంది. మెయిన్గా పాత విషయాలను గుర్తు చేస్తూ ఈ లెక్కలు చేద్దామండి. చూడండి, ఫస్ట్ లెక్క, ఏ కార్ గోస్ 10 మీటర్ పర్ సెకండ్, ఫైండ్ ఇట్స్ స్పీడ్ కిలోమీటర్ పర్ అవర్. ఒక కారు 10 మీటర్ పర్ సెకండ్ వేగంతో వెళ్తుంది, అయితే దాని స్పీడ్ని కనుక్కోవాలా కిలోమీటర్ అవర్లో చెప్పన్నాడు. సార్ ఇక్కడ స్పీడ్ ఇచ్చారు కదా మళ్ళీ స్పీడ్ అంటాను అనొచ్చు, కానీ ఇక్కడ స్పీడు మీటర్ పర్ సెకండ్లో ఉందండి, దాన్ని కన్వర్ట్ చేయాలి కిలోమీటర్ పర్ అవర్గా. మీరు గమనించండి, 10 మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లో మార్చాలంటే 18/5 వేయాలండి. అలానే కిలోమీటర్ పర్ అవర్ ఇస్తే 5/18 వేయాలి. సో ఇక్కడ మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లో మారుస్తున్నా ఇంటూ 18/5, 5 2s అండి. సో 18 2 18 2s 36 కిలోమీటర్ పర్ అవర్ అండి. 36 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ ద ఆన్సర్. రైట్, a car can cover a certain distance in 4.5 hours. ఒక కారు కొంత దూరాన్ని ప్రయాణిస్తూ గమ్యస్థానాన్ని 4.5 గంటలు చేరుకుంది. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ది కార్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 5 kmph. స్పీడ్ పెంచారండి కార్ది, ఎంత పెంచారండి 5 kmph. ఇట్ విల్ టేక్ హాఫ్ అన్ అవర్ లెస్ దాన్ బిఫోర్. ఎప్పుడైతే నువ్వు స్పీడ్ పెంచావో అనుకున్న దానికి అరగంట ముందే చేరుకున్నావు. దాని అర్థం ఏందయ్యా అంటే 4.5 గంటలు నువ్వు చేరావు ఫస్ట్ స్టేట్మెంట్లో. స్పీడ్ పెంచేసరికి అరగంట ముందే వచ్చావు, అంటే 4 అవర్సే పట్టింది. ఫైండ్ ద ఒరిజినల్ స్పీడ్ ఆఫ్ ది కార్. కారు యొక్క ఒరిజినల్ స్పీడ్ ఎంత? నైస్గా వినండి లాజిక్. నువ్వు ఫస్ట్ 4.5 అవర్స్ పట్టదండి. 4.5 మీన్స్ 9/2 అవర్స్. ఇది టైం అండి. 9/2 అండి. 4.5 మీన్స్ 9/2. ఎలా? 2 4s 8 + 1 9/2 అవర్స్. స్పీడ్ 5 kmph పెంచావు, హాఫ్ అన్ అవర్ ముందే వచ్చావు, అంటే 4 అవర్స్కే వచ్చేసావండి. ఇది టైం యొక్క రేషియో. దీన్ని ఫ్రాక్షన్స్ లేకుండా నీట్గా రాస్తానండి. 2 4s 8 అండి, 9:8.
ఇది టైం. అయితే కనుక్కోవాల్సిన అంశం ఏంటంటే స్పీడ్ అండి. మనకుంది టైం. ఈ టైంని మనం ఖచ్చితంగా మార్చాలి స్పీడ్లోకి. నేను గత వీడియోలో చెప్పా, టైమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్, స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. అంటే టైం పెరిగితే స్పీడ్ తగ్గుతుంది, స్పీడ్ పెరిగితే టైం తగ్గుతుంది. అంటే ఒకదానికొకటి విలోమానుపాతంలో ఉంటాయి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు. నేను స్పీడ్లో మార్చేస్తున్నానండి. 9:8 కాస్త 8:9 అయిందండి. 9:8 కాస్త ఏం చేశానండి, 8:9. ఇప్పుడు దీని అర్థం ఏంటందో, ఒకప్పుడు స్పీడ్ 8 యూనిట్స్, ఇప్పుడు స్పీడ్ 9 యూనిట్స్. ఎన్ని యూనిట్లు పెంచావు? 1 యూనిట్ పెంచావు. కానీ ప్రాబ్లంలో ఎంత స్పీడ్ పెంచావు? 5 kmph. సో ఒక్క షేర్ వచ్చి 5. అడిగింది ఒరిజినల్ వచ్చి 8 షేర్స్ అడిగాడు. సో ఒక్క షేర్ 5 అంటే 8 షేర్లు 8 5 40 kmph. సో ఒరిజినల్ స్పీడ్ ఆఫ్ ది కార్ ఈస్ 40 kmph. రైట్. Right, third sum. 2 stations A and B 60 kilometers apart. One train starts from A and another train starts from B at the same time. If they go in the same direction, they meet 6 hours. 6 hours. If they go opposite direction, they meet in 2 hours. The speed of the faster train is question mark. మరొకసారి ప్రాబ్లం ఎనాలిసిస్గా వినండి. 2 stations A and B 60 kilometers apart. 2 స్టేషన్స్ ఉన్నాయండి. A, B అనేవి 2 స్టేషన్స్. వీరి మధ్య దూరం 60 కిలోమీటర్స్ అండి, 60 కిలోమీటర్లు. వన్ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ, ఒక ట్రైను T1 అనే ట్రైను స్టార్ట్ అయింది ఏ దగ్గర నుంచి. అండ్ అనదర్ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ బి, బి నుంచి ఇంకో ట్రైన్ స్టార్ట్ అయింది T2. ఇఫ్ దే గో సేమ్ డైరెక్షన్, ఈ రెండు సేమ్ డైరెక్షన్లో పోతున్నాయి అనుకోండి, 6 అవర్స్లో కలుసుకుంటాయి. అదే ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్ అనుకోండి, 2 అవర్స్లో కలుసుకుంటాయి. అయితే ఫాస్టర్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత? ద స్పీడ్ ఆఫ్ ది ఫాస్టర్ ట్రైన్. ఇది క్వశ్చన్. రైట్. నేను గత వీడియోలో ఒక మాట చెప్పాను, 2 ట్రైన్లు మూవింగ్గా ఉన్నప్పుడు ఆ 2 ట్రైన్ల మధ్య కంపారిజన్ జరిగినప్పుడు వాళ్ళ మధ్య పుట్టే స్పీడ్ రిలేటివ్ స్పీడ్ అని చెప్పాను. ఇప్పుడు సేమ్ డైరెక్షన్ గురించి మాట్లాడుతున్నా. ఫస్ట్ స్టేట్మెంట్, 2 ట్రైన్లు సేమ్ డైరెక్షన్ పోతే 6 అవర్స్లో కలుసుకుంటాయి. అంటే ఆ 2 ట్రైన్ల దగ్గర కూడా ఏం పడతాయి? రిలేటివ్ స్పీడ్ పడుతుంది. సో సేమ్ డైరెక్షన్ దగ్గర రిలేటివ్ స్పీడ్ మాట్లాడుతున్నానండి. జనరల్గా స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. 60 కిలోమీటర్స్ బై టైం వచ్చి 6 అంటే 10 kmph అండి. దిస్ ఈజ్ సేమ్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్ మీన్స్ x మైనస్ y అని చెప్పా. ఒక దాంట్లోంచి ఒకటి తీసేయాలి. రెండో స్టేట్మెంట్ ఆపోజిట్ డైరెక్షన్ అండి. ఇక్కడ పుట్టేది కూడా రిలేటివ్ స్పీడే. డిస్టెన్స్ 60, 2 అవర్స్ అండి, 30 kmph. ఆపోజిట్ డైరెక్షన్ అంటే x ప్లస్ y అండి. మీరు గమనించాలా, 2 నెంబర్స్ యాడ్ చేస్తే 30 రావాలా. బాగా వినండి, 2 నెంబర్స్ యాడ్ చేస్తే 30 రావాలా. ఆ 2 నెంబర్స్ ఒకదాంట్లో ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తే 10 రావాలా. సింపుల్ లాజిక్. 20, 10. 20కి 10 యాడ్ చేస్తే 30, 20లో 10 పోతే 10. సో 20 km/h అండ్ 10 km/h అండి. ఏంటివి? 2 ట్రైన్ల యొక్క స్పీడ్. ఎందువల్ల? ఈ 2 యాడ్ చేయండి 30 వచ్చేస్తుంది, ఇదంటే ఒకదాంట్లో సబ్ట్రాక్ట్ చేయండి 10 వచ్చేస్తుంది. అడిగిన క్వశ్చన్ ఏంటంటే 2 ట్రైన్ల స్పీడ్ కాదు అడిగింది, ఫాస్టర్ ట్రైన్ యొక్క స్పీడ్ అడిగాడు. సో ఫాస్టర్ ట్రైన్ యొక్క స్పీడు 20 kmph ఇస్ ద ఆన్సర్. రైట్.
A person travelled by train for 1 hour at a speed of 50 kmph. A person travelled by train for 1 hour at a speed of 50 kmph. He then travelled by taxi for 30 minutes, పైన డాష్ పెట్టారండి, మినిట్స్ సింబల్ పెట్టా, at a speed of 32 kmph to complete his journey. What is the average speed at which he travelled during the journey? ఏంటి దీని అర్థం? ఏ పర్సన్ ట్రావెల్ బై ట్రైన్ ఫర్ 1 hour at a speed of 50 kmph. 50 kmph స్పీడ్తో వెళ్తుంటే 1 hour పట్టిందండి. అదే బై ట్యాక్సీ స్పీడ్ 32 kmph, ట్యాక్సీలో 32 kmph వెళ్తే 30 minutes పట్టిందండి టు కంప్లీట్ హిస్ జర్నీ. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఎట్ విచ్ హీ ట్రావెల్ డ్యూరింగ్ ద జర్నీ? యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. మీరు గమనించండి, ఫస్ట్ నేను డిస్టెన్స్ని బయట తీసుకొస్తానండి. 50 km/h అంటే అర్థం ఏందయ్యా అంటే గంటకి 50 km అర్థం. 50 kmph మీన్స్ గంటకి 1 hourకి 50 km అని. 1 hourకి 50 km కదా, పోయింది కూడా 1 hour కాబట్టి ఇక్కడ 50 km వచ్చేసింది డిస్టెన్స్ వచ్చేసిందండి. ఇటు రండి, 32 kmph అంటే ఏంటి అర్థం? గంటకి 32 అని. 1 hourకి 32 km అని. 1 hourకి 32 అంటే 1 hour పోలా ట్యాక్సీలో, ఎంత పోయాను? 30 minutes అంటే అరగంటే పోయా, అంటే 16 km. సో మొత్తం డిస్టెన్స్ నాకు వచ్చింది ఏందయ్యా అంటే 66 కిలోమీటర్లు టోటల్ డిస్టెన్స్ అండి. డిస్టెన్స్ ఎంత వచ్చిందండి? నాకు 66 kilometers వచ్చింది. ఆల్రెడీ టైం నాకు తెలుసు, 1 hour + 30 1.5 hour నాకు టైం తెలిసిపోయింది. డిస్టెన్స్ తెలుసు, టైము తెలుసు. యావరేజ్ స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ 66 బై టైం. గంటన్నర, ఇది ఒక గంట, ఇది 30 నిమిషాలు. గంటన్నర అంటే 1/2 3/2 వేయాలి. ఏమేయాలండి? 3/2. గంటన్నర అంటే 3లో సగమే కదా. 3/2 అయితే రివర్స్ అయితే 2 పైకి వెళ్తుందండి. 3 1s are 322. సో ఆన్సర్ ఈజ్ 44 kmph. 44 kmph, రైట్. ఒక చిన్న ఈ టైమ్ అండ్ డిస్టెన్స్లో ఒక నోట్ వినండి. ఇది ఒక మనకు ప్రత్యేకమైన చాప్టర్ కూడా ఉందండి, ఎలిగేషన్స్ అండ్ మిక్సర్స్ అని, కానీ ఇక్కడ వాడాల్సి వస్తుంది. ఇక్కడ వినండి. సి అంటే చీపర్ అంటామండి, అంటే చీపెస్ట్ వాల్యూ. డి డేరర్, హైయెస్ట్ కాస్ట్, రేట్ ఎక్కువ. మీన్ వాల్యూ, ఎగ్జాక్ట్ వాల్యూ ఆర్ యావరేజ్ వాల్యూ. సో సీని ఏమంటారండి? చీపెస్ట్. డీని డేరర్ అంటారు. ఎమ్ని ఏమంటారు? మీన్ అంటారు. మీరు గమనించండి, D minus M is to M minus C is called eligation rule. ఏ రూల్ అండి ఇది? ఎలిగేషన్ రూల్. ఎలిగేషన్ రూల్ అంటే మరొకసారి, C stands for cheaper, D stands for darer, M mean, D minus M, M minus C is ఎలిగేషన్ రూల్. దీన్ని ఎలిగేషన్ రూల్ అంటే ఈ చేసే ప్రాసెస్ని ఎలిగేషన్ రూల్ అంటారు. అంటే వీటి మీద మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయండి. దీనికి ప్రత్యేకంగా చాప్టర్ ఉంది, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు మటుకు దీన్ని నోట్గా భావించి చూడండి, రైట్. ఏ పర్సన్ ట్రావెల్స్ 285 kilometers in 6 hours. 285 కిలోమీటర్ని 6 గంటల్లో ట్రావెల్ చేస్తాడు. ఇన్ ఫస్ట్ పార్ట్, మొదటి భాగంలో ఆఫ్ జర్నీ ట్రావెల్స్ ఎట్ 40 kmph బై బస్సులో
ఫస్ట్ పార్ట్ 40 kmph స్పీడ్ పోతాడండి. ఇన్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ జర్నీ ఈ ట్రావెల్ 55 kmph. సెకండ్ పార్ట్లో ట్రైన్లో పోతాడు 55 kmph అండి. ద డిస్టెన్స్ ట్రావెల్ బై ట్రైన్ ఈజ్ క్వశ్చన్ మార్క్. రైట్. ఇక్కడ బస్సు, ట్రైన్. బస్సులో 40 kmph స్పీడ్ అండి, ట్రైన్లో 55 kmph స్పీడ్ వెళ్తాడు. సో టోటల్ డిస్టెన్స్ 285 కిలోమీటర్స్ 6 అవర్స్ పడుతుందండి. టోటల్ డిస్టెన్స్ ఎంతండి? 285 కిలోమీటర్స్ 6 అవర్స్లో పడుతుంది. మనం కాస్త ఎలిగేషన్ రూల్ వాడదామండి, జాగ్రత్త వినండి. ఫస్ట్ బస్సులో పోయేది అర్థం వినండి. 40 km/h అంటే అర్థం ఏంటి? గంటకి 40 కిలోమీటర్లు. అచ్చంగా యాజ్ ఇట్ ఈజ్గా బస్సులోనే పోతే 6 అవర్స్ బస్సులోనే పోతే గంటకి 40 చొప్పున అంటే 1 అవర్కి 40 చొప్పున 6 అవర్స్కి 640 240 కిలోమీటర్స్ పోతాడు. ఏంది? బస్సులోనే పోతే. సరే, అలాంటి అవకాశం ట్రైన్కి కూడా ఇద్దాం. గంటకి 55 చొప్పున యాజ్ ఇట్ ఈజ్గా దేంట్లో పోకుండా ట్రైన్లోనే పోయాడు మనోడు. 6 అవర్స్ పడింది. 6:55 6:50 300 6:5 30 330 కిలోమీటర్లు. ఏంది? ఓన్లీ ట్రైన్ కనుక ఉంటే 330 కిలోమీటర్స్ అండి. కానీ ఈ రెండిట్లో జరగల. కొంత బస్సులో పోయాడు, కొంత ట్రైన్లో పోయాడు. అందుకే మొత్తం మనకు యాక్చువల్గా కరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా 285 కిలోమీటర్సే పోయాడు. సో యాక్చువల్ వాల్యూని ఇక్కడ వేయాలి, ఎగ్జాక్ట్ వాల్యూని. సో బస్సులోది 240 కన్నా ఉండదండి. ట్రైన్లోనే అచ్చంగా పోతే అంటే యాజ్ ఇట్ ఈస్గా పోతే ట్రైన్లోనే 330 కన్నా ఉండదండి. ఈ గో ఫర్ ఎలిగేషన్ రూల్. 330లో 285 పోతే ఎంత? 45 అండి. 285లోంచి 240 పోతే 45. 1:1 1:1 అంటే అర్థం తెలుసండి. ఆ 6 అవర్స్ ఈక్వల్గా పోయాడని అర్థం. అంటే 6 అవర్స్ 3 అవర్స్ బస్సులో పోయాడు, 3 అవర్స్ ట్రైన్లో పోయాడని అర్థం. ఎందుకు 3:3 అన్న 1 కదా. సో ఈక్వల్గా పోయాడు ఆ 6 అవర్స్. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ట్రైన్లో ఎంత పోయాడండి? ట్రైన్ గంటకి ఎంత పోయాడండి? 55. ట్రైన్ గంటకి ఎంత అండి? 55 కిలోమీటర్లు పోయాడు. 3 అవర్స్కి ఎంత పోయాడు? 3:50 150 3:5 15 165 కిలోమీటర్స్ పోయాడు. దేంట్లో? ట్రైన్లో పోయాడు. ఇస్ ద ఆన్సర్. A man takes 6 hours 35 minutes in walking to a certain place and riding back. ఏంటి మీనింగ్? ఏ మ్యాన్ టేక్స్ తీసుకున్నాడు 6 hours 35 minutes తీసుకున్నాడండి. ఇన్ వాకింగ్ సర్టన్ ప్లేస్ అండ్ రైడింగ్ బ్యాక్. వాకింగ్ చేయటం, రైడింగ్ స్వారీ చేయటం. వాకింగ్ అంటే నడిచాడు, వచ్చేటప్పుడు రైడింగ్. ఈ రెండు కలిపి 6 hours 35 minutes తీసుకున్నాడు. ఎలా రాస్తున్నాం? వాకింగ్ ప్లస్ రైడింగ్ ఈజ్ ఈక్వల్ టు 6 hours 35 minutes 6.35. He would have taken 2 hours less by riding both the ways. రెండు వైపులా స్వారీ చేశాడు అనుకో, రెండు వైపుల రైడింగ్ R ప్లస్ R 2 hours తగ్గిందంట, అంటే 4.35. వాట్ టైమ్ వుడ్ హీ టేక్ టు వాక్ బోత్ ద వేస్? రెండు వైపులు నడిస్తే పరిస్థితి ఏంటి? వాకింగ్ ప్లస్ వాకింగ్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇది అడిగిన క్వశ్చన్ అండి. వాకింగ్ ప్లస్ రైడింగ్ 6.35, రైడింగ్ ప్లస్ రైడింగ్ 4.35, వాకింగ్ ప్లస్ వాకింగ్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. దీన్ని మనం లాజికల్గా మాట్లాడదాం. వాకింగ్ ప్లస్ రైడింగ్ 2 times యాడ్ చేస్తానండి. అంటే వాకింగ్ ప్లస్ రైడింగ్ మరొకసారి వాకింగ్ ప్లస్ రైడింగ్ 6.35కి మరొక 6.35. జనరల్గా 6.35 ప్లస్ 6.35 అంది 12.70. కానీ ఇలా రాయకూడదు 12.70 అని. ఎందుకంటే 60 minutes అంటే 13 అవుతుంది. 13 10 రాయాలిగా. 70 minutes ఎంత రాయేస్తాం? 70 minutes ఉండదు. 60 minutes అంటే 1 hour ఇచ్చేస్తుంది. 13 10 అవుతుంది.
ఇది యాక్చువల్గా ఏమవుతుందండి 13:10 అవుతుంది, బట్ నేను 12.70 రాస్తా. నాకు వాకింగ్ ప్లస్ వాకింగ్ ఒక బ్రాకెట్లో తీసుకొస్తా. రైడింగ్ ప్లస్ రైడింగ్ 4.35. సో 12.70 నుంచి రైడింగ్ ప్లస్ రైడింగ్ తీసేస్తానండి 4.35. సో 12 నుంచి 4 పోతే 8, 70 నుంచి 35 పోతే 35. సో వాకింగ్ ప్లస్ వాకింగ్ 8 hours 35 minutes. రైట్. Walking at 5/4 of usual speed, a person reaches his office 12 minutes too early. 5/4 usual speed. అసలు 5/4 అంటే ఏంటి? అతను 4 స్పీడ్ పెట్టాల్సిన చోట 5 పెట్టాడు. అంటే 4 యూనిట్స్ పెట్టాలి స్పీడు, 5 యూనిట్స్ పెట్టాడు. అంటే 1 యూనిట్ ఫాస్ట్గా ఉన్నాడు. ఎప్పుడైతే 1 యూనిట్ స్పీడ్ పెంచాడో ఆఫీస్కి ఎర్లీగా వస్తాడు. ఎంత ఎర్లీగా వచ్చాడు? 12 minutes. అయితే యూజువల్ టైం ఎంత అన్నాడు. రైట్. ఫస్ట్ స్పీడ్ అండి, ఇది 5/4. దీనివల్ల టైము 12 minutes అర్లీగా వచ్చాడు. అర్లీ కాబట్టి పాజిటివ్ సెన్స్. నేను స్పీడ్ని అర్జెంటుగా టైంలో మార్చేస్తున్నానండి. చెప్పాను స్పీడ్ టైం ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఉంటుంది. 4/5. 4/5 అంటే 4/5 అంటే మీనింగ్ ఏంది అంటే నువ్వు 5వ గంటకి రావాల్సింది 4వ గంటకి వచ్చావు, అంటే పెందలాడు వచ్చావు, అర్లీగా వచ్చేసావు. అంటే 5 యూనిట్స్కి రావాల్సిన వాడివి 4 యూనిట్స్కి వచ్చేసావు, అంటే 1 యూనిట్ అర్లీగా వచ్చావు. సో 1 యూనిట్ వచ్చి 12 minutes అండి. నీ యూజువల్ టైం 5 యూనిట్స్ కాబట్టి 60 minutes ఈజ్ ద ఆన్సర్. 60 minutes మీన్స్ 1 hour. Walking 4/5 of his usual speed, a man reaches his late by 20 minutes in reaching his destination. His usual time to reach his destination is question mark. Walking 4/5 అంటే అర్థం 5 యూనిట్స్ కాను 4 యూనిట్సే పెట్టావు స్పీడ్, అందుకే లేట్ అయ్యావు. 20 minutes లేట్ అయ్యావండి. అయితే యూజువల్ టైం చెప్పమన్నాడు. సో ఇక్కడ స్పీడ్ వచ్చి 4/5 అండి, టైం వచ్చి 20 minutes లేట్ అండి. లేట్ కాబట్టి మైనస్ సైన్ ఇండికేషన్. నేను అర్జెంటుగా స్పీడ్ని టైంలో కన్వర్ట్ చేస్తున్నానండి. 4/5 కాస్త 5/4 అండి. 5/4 మీన్స్ 4ంటికి రావాల్సిన వాడివి 5ంటికి వచ్చావు, అంటే 1 యూనిట్ లేట్. 1 యూనిట్ వచ్చి 20 minutes అండి. 4 యూనిట్స్ వచ్చి 80 minutes అండి. సో యూజువల్ టైమ్ ఈజ్ 80 minutes. రైట్ ఆన్సర్. రైట్. ఇది ఒక మోడల్ అండి. ఏ మ్యాన్ ట్రావెల్డ్ ఏ సర్టన్ డిస్టెన్స్ బై ట్రైన్ at the rate of 25 kmph and walked back at the rate of 4 kmph. If whole journey is 5 hours 48 minutes అండి, 5 గంటల 45 నిమిషాలు, ద డిస్టెన్స్ వాస్, డిస్టెన్స్ ఎంత? ఏమండి ఇది ఒక మోడల్ అండి. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే సర్టన్ డిస్టెన్స్ బై ట్రైన్ అట్ ద రేట్ ఆఫ్ 25 kmph ఒక స్పీడ్, బ్యాక్ వచ్చి 4 kmph, పోవటం రావటం టు అండ్ ఫ్రో అని కనుకపోతే యావరేజ్ స్పీడ్ తీసుకోవాలా. యావరేజ్ స్పీడ్ అంటే టూ XY బై X+Y kmph అండి, గుర్తుపెట్టుకోండి. యావరేజ్ స్పీడ్కి 2XY బై X+Y kmph. సో డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్ ఇంటూ టైం. యావరేజ్ స్పీడ్ 2XY, X అంటే 25, Y అంటే 4, X+Y 29. టైం వచ్చి 5 hours 48 minutesని 48/60గా రాయాలండి, అవర్స్లో మార్చుకోవాలి. సో 12 4 48 12 5. సో ప్రాబ్లం 2 × 25 × 4/29 ×
5 5 25 29/5 అండి. సో 29 క్యాన్సిల్, 5 1s are 5 5s. సో 2 5s 10, 40 కిలోమీటర్స్ అండి. మీరు గమనించాలా, ఈ 40 కిలోమీటర్స్ రాను పోను డిస్టెన్స్ అండి, టు అండ్ ఫ్రో. ఒక్క డిస్టెన్స్ అండి కావాలంటే బై 2. సో 20 కిలోమీటర్స్ అండి. ఎందుకు బై 2 వేయాలంటే వచ్చింది రాను పోను టు అండ్ ఫ్రో డిస్టెన్స్ వస్తుందండి. ఎందువల్ల మొత్తం టైం తీసుకున్నాం కాబట్టి, యావరేజ్ స్పీడ్ తీసుకున్నాం కాబట్టి. సో డిస్టెన్స్ ఎప్పుడు కూడా ఒక సైడే తీసుకుంటామండి. సో టోటల్ డిస్టెన్స్ రాను పోను 2 and 4 40 వచ్చింది. సో డిస్టెన్స్ ఇస్ 20 కిలోమీటర్స్. ఇస్ రైట్ ఆన్సర్. A man cycles with a speed of 10 kmph and reaches his office at 1 p.m. 10 km/h స్పీడ్తో వెళ్తుంటే ఆఫీస్కి 1 p.m.కి చేరాం. When he cycles with a speed of 15 kmph, he reaches his office at 11 a.m. 15 kmph స్పీడ్ పెడితే 11 a.m.కి చేరాం. At what speed should he cycle so that he reaches his office at 12 noon? ఎంత స్పీడ్ అయితే 12 noon కరెక్ట్గా మధ్యాహ్నం 12 గంటలకి ఎంత స్పీడ్ పెట్టాలి మీరు గమనించండి. 11 o'clockకి 1 o'clockకి యావరేజ్గా టైం చెప్పాలంటే 12 అని చెప్తాం. బాగా వినండి ఈ మాటలు. 11 o'clockకి 1 o'clockకి యావరేజ్ టైం చెప్పాయంటే 12 అని చెప్తాం. అంటే ఇక్కడ పదం యావరేజ్ అనే పదం వాడా, అంటే టైంలో యావరేజ్ వాడితే ఇక్కడ కూడా యావరేజే వాడాలి. ఇక్కడ స్పీడ్, సో యావరేజ్ స్పీడ్ తీసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. సో 10 × 15 2xy/x + y. దిస్ ఇస్ యావరేజ్ స్పీడ్. 2xy/x + y. 5 2s 5 5s 5 3s. So 3 2s are 6, 6 2 12 km/h is the answer. 12 km/h is the answer. A man has to be a certain place at a certain time. He finds that he shall be 20 minutes late if he walks at 3 km/h speed, and 10 minutes earlier if he walks at a speed of 4 km/h. The distance he has to walk is. ఏమంటున్నాడు, 3 km/h స్పీడ్ కనుక పెట్టినట్టయితే 20 minutes లేట్ అయిందంట. అదే 4 km/h స్పీడ్ పెడితే 10 minutes ఎర్లీ అండి. ఎర్లీ అంటే పాజిటివ్ సైన్ ఇండికేషన్. అయితే డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. రైట్, డిస్టెన్స్ సింపుల్ లాజిక్ అండి ఈ మోడల్. దీస్ 2 are LCM. 3 4 LCM ఎంతండి 12 ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ టైం. 10 minutesకి 20 minutes డిఫరెన్స్ వచ్చి 30 minutes అండి. ఎందుకు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో 30 minutesని అవర్లో మార్చాలంటే బై 60 అండి. సో ఆన్సర్ ఈజ్ 6 kilometers. ఆన్సర్ ఈజ్ 6 kilometers. ఓఆర్ఆర్ జనరల్గా ఇది అందరు చెప్పుకునేదండి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది స్పీడ్స్ బై డిఫరెన్స్ ఆఫ్ ది స్పీడ్స్ ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ టైం. ఇది సెకండ్ మెథడ్ గుర్తుపెట్టుకోండి, జస్ట్ అవసరం లేదు. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది స్పీడ్స్ 3 × 4, డిఫరెన్స్ ఆఫ్ ది స్పీడ్స్ 3 4 నుంచి 1 అవుతుంది 1, డిఫరెన్స్ ఆఫ్ టైం 10కి 20కి డిఫరెన్స్ 30 minutes అండి బై 60. సో 31s are 32s, 2 1s are 2 2s. దట్ ఈస్ 6 kilometers డిస్టెన్స్. ఇది సెకండ్ మెథడ్గా మాట్లాడుకోవచ్చు. రైట్, ఈ లెవెల్ 1 టైమ్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లమ్స్, ఈ 11 మోడల్స్ కనుక బాగా ప్రిపేర్ అయితే నెక్స్ట్ మా వీడియోలో వచ్చే లెవెల్ 2 టైమ్ అండ్ డిస్టెన్స్ కొద్దిగా హార్డ్గా ఉంటాయండి. బట్ ఇవి నేర్చుకుంటే కూడా చాలండి. రెండో విషయం, వీడియోని ఫస్ట్ నుంచి చివరి దాకా చూడండి. దీంట్లోనే మీకు డౌట్స్ అరైజ్ కనుక అయితే మీరు కామెంట్ రూపంలో కనుక రాయగలిగినట్టయితే ఆ కామెంట్ నేను చూసి నెక్స్ట్ వీడియోలో
మీకు పరిష్కారం చూపిస్తానండి, ఆ డౌట్స్ క్లారిఫికేషన్ చేస్తాను. సో డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ Kurtiga Coaching Center for more videos. Thank you.